హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇవాళ అయితే మళ్ళీ 1 మంత్ తర్వాత మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. యాక్చువల్గా చాలా గ్యాప్ వచ్చింది కదా, నేను రీజన్ కూడా మీతో షేర్ చేసుకోలేదు. నా ఫ్రెండ్స్ అయితే కొంతమంది నాకు ఫోన్ చేసి మరీ అడిగారండి, ఎందుకు నువ్వు వీడియోస్ పెట్టట్లేదు, ఏమైంది అనేసి. సో మీతో కూడా ఇవాళ షేర్ చేసుకుంటూ ఉన్నాను. మా ఫ్యామిలీకి అయితే హ్యూజ్ లాస్ అండి. యాక్చువల్గా అన్ఫార్చునేట్లీ మా అత్తయ్య గారు సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చి పోయారనమాట. సో ఈ మాట చెప్పడానికి నాకు అసలు మనసు ఒప్పట్లేదు, బట్ మీతో షేర్ చేసుకోవాలి కదా, ఎందుకు ఇన్ని రోజులు వీడియోస్ పెట్టట్లేదు అనేసి, అందుకని చెప్తూ ఉన్నానండి. మీ అందరి విషెస్ మాకు కంపల్సరీ కావాలండి, ఎందుకంటే ఈ టఫ్ టైం నుంచి స్ట్రాంగ్గా ముందుకెళ్ళాలని భగవంతుణ్ణి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇవాళ అయితే యాజ్ యూజువల్గా బాబుకి ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇలాగ స్కూల్కి అయితే బాక్స్ పెడుతూ ఉన్నానండి, లంచ్ బాక్స్. మార్నింగే నేను ఎలా హడావిడిగా పని చేసుకుంటున్నాను అనేది వీడియోలో చూపిస్తూ ఉన్నాను. చాలా రోజులు అయిపోయింది కదా మాట్లాడి, వెంటనే మాటలు కూడా రావట్లేదు. బట్ ఓకే, నేనైతే ఇంకా మళ్ళీ కంటిన్యూ చేస్తానండి. ఇలాగ వీడియోస్ ఏదో ఒకటి పెడతాను. నేను కూడా మైండ్ అనేది బిజీ చేసుకోవాలన్నమాట, లేకపోతే కష్టం అనిపిస్తుంది. అందుకనేసి చెప్తూ ఉన్నానండి. ఫస్ట్ అయితే మార్నింగ్ లేచిన వెంటనే ఇలాగ రైస్ నానపెట్టేశాను, పాలు కాచేశాను, తర్వాత ఇలాగ రాగి మాల్ట్ ప్రిపేర్ చేశానండి. డైలీ బాబుకి అయితే మాల్ట్ ఇస్తూ ఉన్నాను. మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా, ఎక్కువ మిల్క్ ప్రోడక్ట్స్ ఇవ్వడానికి ఇష్టపడకపోతే ఇలాగా కొన్ని పాలు వేసి రాగి మాల్ట్ చేసి ఇవ్వచ్చు, లేదంటే కంప్లీట్గా వాటర్ వేసి కూడా రాగి మాల్ట్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. ఇంకొకసారి సాయంకాలం అయితే కంప్లీట్గా మిల్క్ అనేది మానేశానని చెప్పాను కదా, మళ్ళీ స్టార్ట్ చేశానండి. ఎందుకు అనే దానికి ఒక రీజన్ ఉంది, నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో కంపల్సరీ షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఇంకా పాలు కూడా కాచేసాను, రాగి మాల్ట్ చేసేసాను అనమాట. ఇంకా చల్లారబెట్టేసానండి. బాబు బ్రష్ చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా కొంచెం వేడి నీళ్ళు తాగుతాడు, ఆ తర్వాత రాగి మాల్ట్ ఇచ్చేస్తాను. బ్రేక్ఫాస్ట్ కూడా తినేసే వెళ్తాడనమాట. అందుకనేసి మార్నింగ్ కొంచెం తొందరగా లేపుతాను. అలా 1 by 1 జరుగుతూ ఉంటాయండి, సైమల్టేనియస్గా అరుస్తూ ఉంటాను. వచ్చి గాగ్లింగ్ అంటే ఇలాగ సాల్ట్ వాటర్ ఉంటుంది కదా, అది బ్రష్ చేసుకున్న తర్వాత కంపల్సరీ గాగ్లింగ్ చేయాలి. అంటే చిన్నప్పటి నుంచి అది అలవాటు చేశాను అనమాట. ఎక్కువ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే ఇలాంటి హ్యాబిట్స్ అంటే డైలీ అదొక హ్యాబిట్ లాగా చేసుకుంటే మనకి తొందరగా ఏవి రావండి థ్రోట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఆ పనిలో భాగంగా మళ్ళీ నేను బెండకాయలు ఆల్రెడీ కట్ చేయించి పెట్టుకున్నాను, వంకాయలు కూడా జస్ట్ వాష్ చేయించి పెట్టుకున్నాను. నేను చెప్పాను కదా రీసెంట్గా మెయిడ్తోనే ఇలా వెజిటబుల్స్ అన్నీ కట్ చేయించుకుంటూ ఉన్నానండి. ముందు రోజే అన్నీ కట్ చేసి పెట్టేస్తారు బాక్సుల్లో. సో అవి నేను నెక్స్ట్ డే మార్నింగ్కి యూస్ చేసుకుంటానమాట. మార్నింగే కాస్త ఎక్కువ హడావిడి అనిపిస్తూ ఉంది, అందులో నేను వెజిటబుల్స్ ఎక్కువ వాడట్లేదు, యూస్ చేయకుండా ఉంటూ ఉన్నానమాట. అందుకనే ఇలా చేస్తూ ఉన్నాను. అలాగా తర్వాత ఇంకా వేరుశనగకాయ పచ్చడి చేయడం కోసం అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో, అలాగే కొంచెం నువ్వులు, తర్వాత సాల్ట్, జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే చింతపండు వేయను, ఇలా వేసి వేపేస్తాను అనమాట. సైమల్టేనియస్గా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ఉంటానండి. రైస్ అయితే ఒక పక్కన అవుతూ ఉంది కదా, ఇలాగ వేరుశనగకాయ పచ్చడి కోసం కూడా వేపుతూ ఉన్నాను. ఇవి వేగేలోపు ఈ ప్యాన్ కొంచెం డ్రై అయిపోయిందంటే ఆయిల్ వేసుకొని బెండకాయలు వేసామంటే అడుగున నాన్ స్టిక్ లాగా వర్క్ చేస్తుందండి. యాక్చువల్గా ఎప్పుడైనా సరే మీరు ఇలాగా క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్లో కానీ వంట చేయాలనుకుంటే, స్టెయిన్లెస్ స్టీల్లో అయినా సరే బాగా వేడెక్కాలి. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేయాలి. అలా చేస్తే కనుక నాన్ స్టిక్ లాగే పనిచేస్తుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చిన్న టిప్, చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకి. మెయిన్ అడుగున అంటుకుంటుంది అనేసి చాలామంది ఇలాంటి ప్యాన్స్ ప్రిఫర్ చేయరు, ఎక్కువ నాన్ స్టిక్కే యూస్ చేద్దాం అనుకుంటారు. ఆ ఒక్క రీజన్ వల్లే ఎక్కువ మంది అలా ట్రై చేస్తూ ఉంటారు కదా, అందుకని చెప్తూ ఉన్నాను. ఇలాగా మనము బాగా వేడెక్కిన తర్వాత అంటే వాటర్ వేస్తే వాటర్ ఎవాపరేట్ అయిపోవాలన్నమాట. అంత వేడెక్కిన తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి తర్వాత ఏవైనా కర్రీస్ చేసుకున్నా కూడా నాన్ స్టిక్ లాగా పనిచేస్తుంది. మెయిన్ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మనకి క్యాస్ట్ ఐరన్ లిఫ్ట్ చేయడము చాలా కష్టం అన్నమాట.
అంటే చాలా వెయిట్ ఉంటుంది. అందుకనే తప్ప ఇంకా అన్నిటికీ బావుంటుందండి. హెల్త్ వైస్ కూడా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇందులో కుక్ చేసుకొని తినడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే అందులో కుక్ చేస్తే ఒక రకమైన మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఫుడ్‌కి. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉందయితే స్టెయిన్‌లెస్ స్టీల్ స్టాల్ అండి. స్టాల్ బ్రాండ్ వాళ్ళది. అగ్రోమెక్‌లోనే తీసుకున్నాను ఇవన్నీ కూడా. ఇందులో ఇది వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేశాను, కొంచెం నెయ్యి కూడా వేసుకున్నానండి నేనైతే. ఆ కాంబినేషన్‌లో మనం చేసుకుంటే ఏవైనా రెసిపీస్ బాగొస్తాయి. ఇంట్లో చేసిన నెయ్యి. ఆయిల్ అయితే కోల్డ్ ప్రెస్ ఆయిల్ తీసుకున్నాను. అవి 2 యాడ్ చేసిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే మినప్పప్పు కొంచెం. జీలకర్ర కాకుండా జీలకర్ర పొడి వేశానులెండి నేను. మీ దగ్గర జీలకర్ర ఉంటే వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం శనగపప్పు ఇవన్నీ వేసి బాగా వేపుకోవాలి. నేను మినప్పప్పు, పొట్టు మినప్పప్పు వేశానండి. మీకు అందుకే అలా కనిపిస్తోంది. ఆ తర్వాత ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి కాస్త దోరగా వేగాలి. అంటే సిమ్‌లోనే పెట్టుకొని చేసుకోవాలి. అప్పుడైతేనే టేస్ట్ బావుంటుంది. మధ్య మధ్యలో ఇంకా మిగతా స్టవ్‌లో ఏమేమి పెట్టుకున్నామో అవన్నీ కూడా గమనించుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. లేకపోతే మార్నింగ్ అసలే చాలా తక్కువ టైం ఉంటుంది కదా మనకి వంట చేయడానికి. ఇంకా మర్చిపోయామంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి కదా! ఫుడ్ వేస్ట్ అయిపోతుంది. అలాగే టైం కూడా ఉండదు. అందుకని ఇదంతా అందరికీ తెలుసులేండి. నార్మల్‌గా మనము రెగ్యులర్‌గా చేసే పనే కదా! కానీ ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం. ఏదైనా ఇలాగ ఆలోచనలో పడిపోయామనుకోండి, ఒక దాంట్లో ఇంకొక దాంట్లో ఏం పెట్టామనేది ఖచ్చితంగా మర్చిపోతాము. బట్ రేర్‌గా జరుగుతుంది. రెగ్యులర్‌గా అయితే నాకు అలా జరగదు. ఇప్పుడైతే ఇంకా వాంగీబాత్ చేద్దామని ఇందులో కొంచెం ఆనియన్స్ కూడా వేశాను. తర్వాత పచ్చిమిర్చి వేశాను. అవి కాస్త వేగిన తర్వాత ఇలాగ పసుపు వేసుకుంటూ ఉన్నానండి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇనిషియల్‌గానే. ఆ తర్వాత మెంతి పొడి వేస్తూ ఉన్నాను. ఇది మంచి ఫ్లేవర్‌ని యాడ్ చేస్తుంది. హెల్త్ వైస్ కూడా చాలా మంచిది. ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కాస్త బాగా వేగాలన్నమాట. వేగితేనే టేస్ట్ వస్తుందండి. వాంగీబాత్ చాలా చాలా బావుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేనైతే బాబుకి బాక్స్ ఈ ఇయర్‌లో వాంగీబాత్ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. నేను వాంగీబాత్ చేసి కూడా కొన్ని మంత్స్ అయిపోయిందిలెండి. ఎప్పుడూ చేయలేదు. ఫ్రీక్వెంట్‌గా అయితే టొమాటో రైస్ చేస్తూ ఉంటాను. లెమన్ రైస్ చేస్తాను. పులిహోర చేస్తాను గానీ వాంగీబాత్ అయితే చాలా రోజులే అయిపోయింది. మా బాబు రీసెంట్‌గా అడిగాడు, "అమ్మ వాంగీబాత్ చేయవా?" అనేసి. తనకెందుకు గుర్తొచ్చిందో మరి స్కూల్‌లో ఎవరైనా తెచ్చారేమో తెలీదు. ఇప్పుడు టమోటాలు యాడ్ చేశాను. తర్వాత అవి కొంచెం మగ్గేంత వరకు అలాగే ఉంచాలండి. లిడ్ పెట్టేస్తే బాగా మగ్గిపోతాయి. ఆ తర్వాత ఇక్కడ నేనైతే వంకాయ ముందు రోజే కట్ చేయించుకోను. నార్మల్‌గా అందరికి తెలుసు కదా! వంకాయ ముందుగానే కట్ చేసి పెట్టుకోకూడదనమాట. కొన్ని వెజిటబుల్స్ ఉంటాయి. అవి ముందు రోజు కట్ చేసి పెట్టుకుంటే మంచిది కాదు. అందుకనేసి అప్పటికప్పుడు కట్ చేసుకున్నాను. ఇలా నిలువుగా చిన్నగా కట్ చేసుకుంటే థిక్‌నెస్ తక్కువగా కట్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట. యాక్చువల్‌గా మా వైపు గ్రీన్ వంకాయలొస్తాయండి. అవైతే ఇంకా టేస్ట్ బావుంటుంది. బట్ నేను బిగ్ బాస్కెట్‌లో ఆర్డర్ చేశాను. ఇవి వచ్చాయన్నమాట. సో ఏదైతేనే మొత్తానికి చేశానో టేస్ట్ అయితే చాలా చాలా బావుంది. కొంచెం కారం పొడి కూడా వేసుకున్నానండి. కొంచెం స్పైస్ ఉంటేనే బావుంటుంది. ఎప్పుడైనా సరే ఇలాగా పులిహోర కానీ ఏవైనా ఇలా లెమన్ రైస్ అయినా, వాంగీబాత్ అయినా, బిస్బిల్లాబాత్ అయినా కొంచెం స్పైస్ ఉంటే బావుంటుందనిపిస్తుంది. ఇప్పుడైతే ఇంకా నల్ల నువ్వులు ఉంటాయి కదండీ! అవి కొంచెం గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత వాంగీబాత్ పౌడర్ తెప్పించానండి ఎంటీఆర్‌ది. యాక్చువల్‌గా నాకు ఇష్టం లేదు. చేయాల్సింది నేను. కొంచెం హడావిడిగా ఉండి నేను టైం లేక చేయలేకపోయాను. అందుకని తెప్పించాను. కానీ మీకు టైం ఉందంటే గనక తప్పకుండా ఇలా పౌడర్స్ ఏవి తెచ్చుకోకుండా ఇంట్లో చేసుకోవడమే బెస్ట్ అండి. నేను చూస్తాను. ఖచ్చితంగా నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో వాంగీబాత్ పౌడర్ కూడా చేసుకుంటాను. సాంబార్ పౌడర్ కూడా చేసుకోవాలని ఉంది. అవన్నీ కొన్ని ఉన్నాయండి. పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. నేను యాక్చువల్‌గా ఊరికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులు అక్కడే ఉండిపోయాను. మా వారు నేను. బాబునైతే అమ్మ వాళ్ళతో పంపించాననమాట. మా పేరెంట్స్‌తో హైదరాబాద్‌కి అయితే పంపించేశాను. తనకి ఎగ్జామ్స్ ఉంటాయి ఎవ్రీ వీక్. 10th క్లాస్ అనమాట. అందుకని ఇంకా తనకి డిస్టర్బ్ అవ్వకూడదు అనేసి తనని పంపించి మా వారు నేను ఊర్లో ఉండిపోయాము. సో అందుకనేసే చాలా గ్యాప్ వచ్చింది. ఇంట్లో చాలా వరకు వస్తువులు అమ్మ చేసేవాళ్ళు. రోజు బాబుకి బాక్స్ అయితే పెట్టేవాళ్ళు. బట్ ఇంకా మన ఇంట్లో మనకి తెలుస్తుంది కదా! యాక్చువల్‌గా ఏమున్నాయి, ఏవి అవసరమో ఏంటి అనేసి. సో వచ్చిన తర్వాత నాకు 1 వీక్ పట్టిందండి. ఇల్లంతా మళ్ళీ నార్మల్ స్టేజ్‌కి అంటే నాకు తగ్గ ప్లేసుల్లో నేను అన్నీ పెట్టుకోవడానికి, సర్దుకోవడానికి, బట్టలన్నీ వాష్ చేయించి తర్వాత అవన్నీ కూడా సెట్ చేసుకోవడానికి ఎవ్రీథింగ్ 1 వీక్ పట్టిందనమాట. సో ఇంకా బిజీ అయిపోయానులెండి. రెగ్యులర్ వర్క్స్‌తో బిజీ అయిపోయాను. ఇంకా వీడియోస్ కూడా పెట్టాలనుకున్నాను.
అందుకనేసి ఆగస్ట్ 1 నుంచి కూడా మీకు డైలీ వీడియోస్ వస్తాయండి. ఐకియా అయితే ఈ మంత్ యాక్చువల్గా ఐకియా వీడియో నేను పెట్టలేదు కదా, నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లోనే వెళ్తానండి. ఫస్ట్ అయితే ఐకియా సర్క్యులర్ హబ్ వీడియో వస్తుంది. ఆ తర్వాత ఐకియా సేల్ ఆగస్ట్లో ఏమేమి మనకి సేల్లో ఉన్నాయి, ఏమైనా న్యూ అరైవల్స్ వచ్చినా కూడా నేను తప్పకుండా చూపిస్తాను. అలాగే ఆగ్రోమెక్ కూడా నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఆగ్రోమెక్ కూడా వెళ్తానండి, వెళ్ళి వీడియోస్ పెడతాను. మీరైతే మన ఛానల్ని మర్చిపోవద్దు, తప్పకుండా వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. కొన్ని రోజుల వరకు కమ్యూనిటీ పోస్ట్ కూడా పెడతానండి. మీరు తప్పకుండా నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇంకా వేరుశనక్కాయలు అయితే నేను ఎయిర్ ఫ్రైయర్లో ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టేసుకుంటానండి, ఒక జార్లో పెట్టేసుకుంటాను. అవి కొంచెం గ్రైండ్ చేసేసి ఇలాగా ఆనియన్, టొమాటో అవన్నీ వేయించుకున్నాను కదా, అదంతా కూడా గ్రైండ్ చేసేసాను అనమాట. ఇలాగా పల్లీ చట్నీ అయితే నేను ఇలాగే చేసుకుంటాను. మేమైతే వేరుశనక్కాయలు పచ్చడి అంటాం అనమాట. ఎవరికైనా తెలియదేమో అని చెప్తూ ఉన్నాను, ఆ పేరు కొత్తగా అనిపించవచ్చు కదా, అందుకనేసి. ఆ తర్వాత ఫైనల్గా కొంచెం లెమన్ స్క్వీజ్ చేస్తే మనకి చాలా బాగుంటుంది. ఇందులో వాంగీబాత్ పౌడర్ కూడా వేసానండి, నువ్వుల పొడి కూడా వేసాను. నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు మిస్ అయిందనమాట చెప్పడం. కొంచెం ఇలాగ లెమన్ స్క్వీజ్ చేసుకుంటే కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది. ఆప్షనల్ అండి, నిమ్మకాయ పిండుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. మధ్యాహ్నము తింటారు కదా పిల్లలు, మనం మార్నింగ్ పెడతాం కాబట్టి కొంచెం నిమ్మకాయ వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది అని అనిపిస్తుంది, లేకపోతే చప్పగా ఉంటుందని నేనైతే నిమ్మకాయ ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేశాను. ఆ తర్వాత ఎప్పుడైనా ఇలాగ ఫ్రైడ్ రైస్లు కానీ వాంగీబాత్, పులిహోర ఇలా చేయాలనుకున్నప్పుడు రైస్ కొంచెం ముందే ప్లాన్డ్గా వాటర్ వేసుకొని పొడి పొడిగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి మరీ ముద్దగా అయితే మధ్యాహ్నం అస్సలు బాగోదు క్యారియర్ బాక్స్లో, అందుకనేసి ముందే ప్లాన్ చేసుకుంటే వాటర్ కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇంకా బెండకాయ అయితే అవుతూ ఉంది. మనము నాన్ స్టిక్ ప్యాన్లో ఎప్పుడైనా క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో చేసేటప్పుడు కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి, తొందరగా అడుగున అనేది బ్లాక్ అయిపోతుంది అనమాట. అందుకోసం అది స్లో ప్రాసెస్. సో నేనైతే అది ఫైనల్గా అలా అన్ని స్టవ్ల్లో మారుస్తూ ఉంటాను, ఏది ఖాళీ ఉంటో అందులోకి మార్చి కొంచెం స్లోగానే చేస్తూ ఉంటాను, బెండకాయ వేపుడైనా దొండకాయ వేపుడైనా అలాగా. ఆ తర్వాత ఇది ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఈ లంచ్ బాక్స్ కొంచెం వేడిగా ఉంటుందంటండి బాబుకి, కాకపోతే ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తూ ఉంది అయితే చాలా చిన్న సైజే, మా బాబుకు అందులో పెట్టిన క్వాంటిటీ అయితే సరిపోదమ్మా అని చెప్తూ ఉన్నాడు. చాలా తక్కువ స్పేస్ ఉంటుందండి లోపల, బయట చూపించినంత కూడా ఉండదు, లోపల చాలా తక్కువగా ఉంటుంది, బట్ వేడిగా ఉంటుంది. ఎవరైనా అఫోర్డ్ చేయగలిగితే, ఇప్పుడు నేను చూపిస్తూ ఉన్న సైజ్ అయితే నాకు తెలిసినంత వరకు 1000 అలా ఉంటుందండి ప్రైజ్. ఇంకొంచెం పెద్దదైతే 1300 అలా ఉంటుంది. ఇవైతే అంటే ఎయిర్ టైట్ లాగా ఉంటాయి, కొంచెం వేడిగా ఉంటాయి. ఎవరైనా ఇలాంటివి నచ్చితే తీసుకోవచ్చు. ఆగ్రోమెక్లో కూడా ఉన్నాయి, ఆన్లైన్లో కూడా ఉంటాయండి. ఆ తర్వాత ఇంకా వాంగీబాత్ అయితే చేశాను కదా, ప్రిపేర్ చేసిన వెంటనే పెట్టేస్తాను, ఎందుకంటే కొంచెం వేడిగా ఉంటుంది, వేడిగా ఉన్నది పెడితే ఇంకా కొంచెం వేడిగా ఉంటుందని అందులో వెంటనే పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా బెండకాయ వేపుడు రొటీన్గా చిల్లుల్లిపాయ కారం ఒక్కటే వేయకుండా ఇవాళ ఏం చేశానంటే కొంచెం సాల్ట్, చిల్లుల్లిపాయ కారం అంటే ఎండుమిరపకాయలు, సాల్ట్, వెల్లుల్లి వేసి దంచి చేసిన పౌడర్ అండి, అది కొంచెం వేశాను. పప్పుల పొడి కూడా వేశాను, పుట్నాల పప్పులు ఉంటాయి కదా, అవి నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను, అది కొంచెం వేశాను. టేస్ట్ బాగుంటుందన్నమాట, రెగ్యులర్గా ఒకే ఐటెం కాకుండా కొంచెం డిఫరెంట్గా రెసిపీస్ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు కదా. అందులోనూ నేను చాలా రోజులు అయిపోయిందండి బాబుకి బాక్స్ పెట్టి. నాకు ఫస్ట్ డే మాత్రం చాలా చాలా కష్టంగా అనిపించింది, మెయిన్ చాలా స్లోగా పని చేస్తున్నట్టు అనిపించింది, టైం ఏమో ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంది. చాలా కంగారు అయిపోయిందనమాట ఫస్ట్ డే నేను ప్రిపేర్ చేసేటప్పుడు. అంటే చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేశాను కదా, మళ్ళీ మార్నింగ్ లేచి వంట చేయడం అనేది, అందుకనేసి అందులో కొంచెం అలసిపోయామండి, బాగా స్ట్రెస్లో ఉన్నాం కదా, బాగా అంటే మెంటల్గా టైర్డ్ అయ్యాము, ఫిజికల్గా కంటే ఎక్కువ మెంటల్లీ టైర్డ్ అయ్యామనే చెప్పాలి. బట్ నెమ్మదిగా దాని నుంచి బయటికి రావడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నానండి. నా వరకు నేనైతే మెయిన్ ఫస్ట్ టైం అనుకున్నానంటే బిజీ చేసుకోవాలి నన్ను నేను, అప్పుడైతేనే మనము దాని నుంచి బయటపడడానికి స్కోప్ ఉంటుంది. ఆ తర్వాత మనం బిజీగా ఉంటే మనం యాక్టివ్గా ఉంటాము, పనులన్నీ చేసుకోగలుగుతాం, మన మైండ్ కూడా చురుగ్గా పనిచేస్తుంది కదా. అలా నేనైతే బిజీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నాను. అలాగే వీడియోస్ అనేవి కూడా ఇంకా కంటిన్యూ చేయాలి, మంచి మంచి వీడియోస్ ఇంకా ఏమైనా ట్రై చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నానండి.
ఇవాళ అయితే లంచ్ బాక్స్లో ఇలాగా కొంచెం యాపిల్, తర్వాత బిస్కెట్స్, మల్టీగ్రెయిన్ బిస్కెట్స్ పెట్టాను. తర్వాత వాంగీబాత్, కర్డ్ యాజ్ యూజువల్గా పెడతాను, కొంచెం పికిల్ పెట్టాను ఇవాళ. ఆ తర్వాత ఇంకా మా వారైతే పైనుంచి గార్డెన్లో నుంచి కొన్ని పువ్వులు కోసుకొచ్చారు. ఇలా ఆకులో తీసుకొని వచ్చారనమాట. ఇది అంజూర చెట్టు ఆకు అండి, చాలా పెద్దగా వచ్చింది కదా, ఇందులో తీసుకొని వచ్చారు. చూడ్డానికైతే చాలా చాలా బాగుంది. అలాగే రోజు వామాకులు 2 కోసుకొని వస్తారనమాట. ఆయన ఒకటి నేనొకటి తీసుకుంటూ ఉంటాము. చాలా మంచిదండి వామాకు, అందులో ఈ సీజన్లో ఇంకా మంచిది. థ్రోట్కి కానీ స్టమక్కి కానీ చాలా మంచిది. వాము చెట్టు కూడా, వామాకు చెట్టు యాక్చువల్గా చాలా ఈజీగా పెరుగుతుంది, నర్సరీలో కూడా దొరుకుతుంది. స్టెమ్ కటింగ్ ద్వారా కూడా అది మనం పెంచుకోవచ్చు. ఎవరి దగ్గరన్నా తీసుకొని మీరు చిన్న పాట్లో వేసుకున్నా బాగా పెరుగుతుంది. ఒకసారి ట్రై చేయండి, ఆ మొక్క చాలా మంచిది హెల్త్కి. ఆ తర్వాత ఇంకా మల్బరీస్ తెచ్చారు, అవి కూడా చాలా బాగా వచ్చాయి. ఆ తర్వాత ఈవినింగ్ ఏం చేశానంటే ఇంకా బాబుకి ఇలాగా బ్రెడ్ శాండ్విచ్ చేశానండి. కొంచెం ఆనియన్, తర్వాత కొంచెం టొమాటో, క్యాప్సికమ్, ఇంకా స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ కూడా వేయచ్చు. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ నేను తయారు చేసి పెట్టుకున్నాను, కొంచెం ఆరిగనో, తర్వాత కొంచెం టొమాటో కెచప్, రెడ్ చిల్లీ సాస్, అంతే. అవే వేసి ఇంకా మైనీస్ ఉంటే వేసుకోవచ్చు, చీజ్ స్లైస్ కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసి ప్రిపేర్ చేశాను అనమాట శాండ్విచ్. చాలా ఇష్టంగా తిన్నాడు, బాగుంది అన్నాడండి. యాక్చువల్గా శాండ్విచ్ మేకర్లో చేస్తాను, బట్ తను ఒక్కొక్కసారి ఇలా ప్రిఫర్ చేస్తూ ఉంటాడు. అమ్మ ఇలా ప్యాన్లో చేయమ్మా, క్రంచీగా చాలా బాగుంటుంది అంటాడు. ఒక్కొక్కసారి ఇది బాగుండదు, అలా చెయ్యి అంటాడు. ఇంకా తనకి ఎలా ఇష్టమైతే అలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. చాలా బాగా కుదిరిందండి శాండ్విచ్. సింపులే, ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను, మీకు వీలైతే ట్రై చేయండి. ఆ తర్వాత ఇంకా సాయంకాలము కాస్త మైండ్కి రిఫ్రెషింగ్గా అనిపించాలి అంటే తప్పకుండా సాంబ్రాణి అయితే నేను యూస్ చేస్తానండి. ఇంట్లో అంతా కూడా ఒక మంచి సువాసన వస్తుంది. ఆ తర్వాత ఈ వర్షాకాలంలో ముగ్గు వాసన లాగా ఉంటుంది కదా, అదంతా స్మెల్ వెళ్ళిపోతుంది. చెడు గాలి అనేది ఇంట్లో ఉండకుండా ఉంటుంది, క్రిమి కీటకాలు కూడా రాకుండా ఉంటాయి. అలాగే ఒక పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ అవుతుంది మన ఇల్లంతా కూడా. అందుకోసము ఇంకా చాలా రోజుల తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే ఆ రోజు ఈవినింగ్ ఇలాగా సాంబ్రాణి పొగ ఇల్లంతా కూడా పెట్టేశానండి. నాకు చాలా చాలా రిలీఫ్గా అనిపించింది నిజంగా. ఈ చిన్న టిప్ ట్రై చేయండి, ఎప్పుడైనా హెడేక్గా ఉన్నా కూడా ఇలా సాంబ్రాణి వేసుకోండి. ఈ సాంబ్రాణి ఒక 5 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను. అది నెక్స్ట్ వీడియోస్లో మీకు కంపల్సరీ చూపిస్తానండి. చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి మనకి ఈ సాంబ్రాణి వల్ల, ఎస్పెషల్లీ రెయినీ సీజన్స్లో చాలా చాలా మంచిది. అంతేనండి వాళ్ళ నా వీడియో. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.